ఆట్యం అంటే నాటకం. ఈ సినిమా ఒక నాటక ప్రదర్శనతో మొదలై మరో నాటక ప్రదర్శనతో ముగుస్తుంది. కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ఒక నాటక బృందం పేరు అరంగు. వీరిలో 12 మంది నటుల మధ్య ఒకే ఒక్క నటిమణి అంజలి తన 16 ఏళ్ల ప్రాయం నుండి పనిచేస్తోంది. సాటి కళాకారినైనప్పటికీ ఆమె పురుష సహచరులు ఆమెను దుస్తులు కుట్టడం, మేకప్ వేయడం వంటి సబార్డినేట్ పనులకే పరిమితం చేస్తుంటారు. కానీ ద్వంద్వ వైఖరి ఏమిటంటే వారు ప్రదర్శిస్తున్నది సమాజంలోని పురుష దృష్టిని విమర్శించే గిరీష్ కర్నాడ్ గారి హయవదన గుర్రం మొహంవాడు అనే వ్యంగ్య నాటకం. చాలా అంకిత భావంతో అంజలి ఆ నాటకంలోని పద్మిని పాత్రను సమర్థవంతంగా పోషించి తన సత్తా చాటుకుంటుంటుంది. అది మిగతా వారికి కంటగింపవడం ఊహించిందే. నాటక బృందంలో ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్లే. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్, పెట్రోల్ పంప్ వర్కర్ ఇలా వివిధ వృత్తుల్లో పనిచేసుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన వేదికలపై నాటకం వేస్తుంటారు. మొదటి దృశ్యాన్ని బట్టి అంజలి ఒక ఆర్కిటెక్ట్ అని మనకు అర్థమవుతుంది. మదన్ అనే పెద్దాయన ఒకప్పటి పత్రికా సంపాదకుడు. ఆయన భార్య పెద్ద ప్రభుత్వ అధికారి.